వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన తాజా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజధాని అంశంపై మరోసారి తన పార్టీ వైఖరిని స్పష్టం చేసిన జగన్ వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అజెండాతోనే జరుగుతాయని ప్రకటించారు. మావిగన్ ప్రతిపాదనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని, ఇదే అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజధాని రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అతలాకుతలం అవుతా ఉన్న రాష్ట్ర ప్రజల పరిస్థితులను ఒకసారి వివరించే కార్యక్రమం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా చేయదలుచుకున్నాం. 2 ఏళ్ల కిందట అంటే ఈ ప్రభుత్వం రాక మునుపు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఏ ఇంటైనా కూడా చర్చ జరిగిన అంశాలు ఏమిటి అనంటే సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. 2 ఏళ్ల కిందట ఏ ఇంట్లో అయినా కూడా చర్చ జరిగేటివి ఏదైనా ఉంటే ఈ అంశాల మీద చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడి నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తూ ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని మీరు ఒక పోరాటం స్టార్ట్ చేశారు. అయితే ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు నిరూపించాలంటూ మంత్రి లోకేష్ గారు మీకు సవాల్ కూడా చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని. కాదు రమేష్, ఆధారాలతో సహా నేను చూపించినాను, నువ్వు ఉన్నావు. ఎవడు సమాధానాలు, పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. ఆ సమాధానాలు, ఆ జీవోలు అన్నీ చూపించినాను. ఆ జీవో ఇట్లా నువ్వే ఇచ్చినావు, ఇదిగో జీవో, ఇది జీవో నెంబర్ సో అన్సో, జీవో నెంబర్ సో అన్సో అని సాక్ష్యాలు ఆధారాలతో చూపించిన. నీ చేతనైతే ఇవి కాదు జీవోలు, ఇవి జీవోలు, ఇది వాస్తవాలు, ఇవి కాదు ఇవి అవాస్తవాలు, ఇవి వాస్తవాలు అని చెప్పి చూపించు. ఊరికే అవన్నీ ఏమీ చేయకోకుండా ఊరికే పబ్లిసిటీ కోసము ఊరికే మాట్లాడడం ఎందుకు? దానివల్ల నువ్వు సాధించేది ఏంది? ఇప్పుడు ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏమేమి ఆధారాలు చూపిస్తూ ఉన్నారు, ఆ ఆధారాలకు సంబంధించిన విషయాలు ఏమిటి అని ప్రజలు గమనిస్తూనే ఉండరు. ఆ ఆధారాలన్నీ చూపించి మాట్లాడితేనే ఆర్గ్యుమెంట్ ఏదైనా కానీ ఎవరైనా కూడా రిసీవ్ చేసుకుంటారు. సో నీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే నువ్వు చూపించు. లేదు నువ్వు చెప్పింది తప్పు, ఇదిగో ఇవి ఆధారాలు అని చెప్పి నువ్వు చేతనైతే నువ్వు చూపించు. అప్పుడు నీ ఆర్గ్యుమెంట్ మీద ప్రజలు నమ్ముతారు, ప్రజలు హర్షిస్తారు. అలా చేయకోకుండా ఊరికే నీ బుద్ధిబుడ్డ మాటలు మాట్లాడడం మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు మేము అవతల మేము ఇప్పుడు నా ప్రెస్ మీట్ ఇప్పుడు అయిపోయింది, ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా, అన్ని ఆధారాలతో సహానే చూపించినాను. కానీ రేపొద్దున అవతల తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఏం చేస్తారు? ఇంకా ఇష్టం వచ్చినట్టుగా తిట్లు, జగన్ ఎట్టా, జగన్ అట్టా, ఆయన ఎట్టా, ఈయన ఎట్టా, వాటికి సంతోషం, వాడు వీడు అనకపోతే అటు సంతోషపడాలి, లేకపోతే అవి కూడా కలుపుతారు, కలిపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎన్ని కొత్త ముందు రోజు చూస్తూనే ఉన్నాం. Sir, on one side, you talked about how the farmers, YSRCP had gone to meet with the farmers at Amravati and that they were named as rowdy sheeters. But Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has said that you were the ones who had not supported for Amravati and you wanted Mavigan to be as the capital. Do you still stand by what he say? Because he's saying YSRCP leaders are rowdy sheeters and
a tail can never be straightened. That's the comment he's made. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. సార్ కొద్దిసేపు క్రితం నాగరాజు న్యాయమూర్తి ముందు ప్రవేశపెడితే తనను చంపడానికి పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ప్రయత్నిస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. సిఐ నాగరాజు ఎవరైతే సాయికృష్ణ కేసు సంబంధించి ప్రధాన సస్పెండ్ అయిన సిఐ తనను చంపేస్తారని చెప్పేసి న్యాయస్థానంలో చెప్పారు. నాగరాజుని చంపేస్తారా? కమిషనర్ చంపేస్తాడా? ఎవరైనా పోలీసు ఉన్నతాధికారులు తనను చంపినా చంపేస్తారు స్వామి. ఈ ప్రభుత్వంలో ఏమైనా జరగచ్చు. అందుకనే అనే కదా హే రామ్ సేవ అందరూ అంటే అందుకనే. సార్ ఉండవల్లి పెనమాక ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి గ్రామాల్లో మీరు పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుందా? సార్ నేను ఇక్కడ ఈ ఉండవల్లి ల్యాండ్ ఇష్యూ జరుగుతుంది సార్, ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు సంబంధించి మీరేమన్నా మీరు పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుందా? సార్ నేను ఇక్కడ ఈ ఉండవల్లి ల్యాండ్ ఇష్యూ జరుగుతుంది సార్, ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు సంబంధించి హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వడము ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళని పెడతాం, వాళ్ళ ఫస్ట్ పర్యటించేట్టుగా చేద్దాం. ఇంకా నేను పోయినాను అనుకో స్ట్రైట్గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకంగా బట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లస్ నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్న ఈ స్కాములు కాకుండా ఎలా పోతాయి? స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశము ఏమిటి? మావిగన్ను. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్ను. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్ని బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే, ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అంతకని చేయాల్సిన ఏం పనిలే. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. సార్ మావిగన్ పేరుతో వైజాగ్ రాజధాని అనేది పోయినట్టేనా సార్? Sir, do you have any concerns on SIR? సార్ వైజాగ్ రాజధాని అనేది వెళ్ళిపోయినట్టేనా?